పూరా లోకల్ 12 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినాము. ఆ 12 లక్షల కోట్లతో పాటు జాతీయ రహదారులు ఇచ్చినాము, వందే భారత్లు ఇచ్చినాము, మన వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చినాము, రామగుండంలో ఫర్టిలైజర్ ప్లాంట్ ఇచ్చినాము, ఎయిమ్స్ ఇచ్చినాము, ములుగు సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చినాము. రమ్మని చెప్పండి చర్చకు, దీని మీద చర్చకు రమ్మని చెప్పండి. నేను అదే అంటున్నాను, ఆల్ ఇండియా చీటింగ్ కమిటీ ఇది, చీటింగ్ కాంగ్రెస్ ఇది. అందుకని అబద్ధాలు ఆడుతున్నారు. ఇదే మాటలు మాట్లాడి ప్రజలు ఇంకా టీఆర్ఎస్ విశ్వాసం చేయట్లేదు. వాళ్ళకి ఏంటంటే నాచిన ఆవే ఆంగన్ తేడా. వాళ్ళు చేయలేకపోతే మా మీద దోసేస్తున్నారు. మీకు ఇచ్చిన పని మీరు చేయండి. ప్రజలు మీకు ఒక అధికారం ఇచ్చారు, ప్రజలకు మంచి చేయండి. మీరు అది చేయలేక ప్రతిసారి ఢిల్లీ పోతున్నారు కదా, ఢిల్లీ పోతున్నప్పుడు ఇన్నిసార్లు ఢిల్లీ పోయి వచ్చినారు కదా, ఏం లేకుండా వచ్చారు వీళ్ళు చేతికు. అన్నీ ఢిల్లీ పోయిన అన్నీ వచ్చినాయి వీళ్ళకు. నేను ఇంకోటి చెప్తున్నాను మీకు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కేవలం 32% మాత్రమే ట్యాక్స్ డెవల్యూషన్ ఇచ్చేది. కానీ బీజేపీ వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ ద్వారా 42% ట్యాక్స్ డెవల్యూషన్తో పాటు 8% ట్యాక్స్ డెవల్యూషన్ ఫర్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. అంటే 50% రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పన్నులో 50% మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు పోతూ ఉన్నాయి. వీళ్ళకు లోకల్ బాడీ ఎలక్షన్స్, లోకల్ బాడీస్కి ఇచ్చినటువంటి నిధులు ఏం చేస్తున్నారండి? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, గత ప్రభుత్వం ఏం చేసింది? సో మీరేం చేశారు, మీరేం చేశారు చెప్పండి. మేం చేసి మేము చెప్పుకుంటాం. కిషన్ రెడ్డి గారు మంత్రిగా దాని మీద బుక్ తీశాడు, చెప్పాడు 12 లక్షల కోట్ల రూపాయలు మేము ఇచ్చినాం ఈ యొక్క రాష్ట్రానికి, రహదారులు ఇచ్చినాం మేము. మీరు ఉన్నప్పుడు రహదారులు కూడా రాలే కదా 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో. ఉన్న రహదారులన్నీ కూడా మేము వచ్చిన తర్వాత వచ్చినాయి. ఒక రహదారి మాత్రం విజయవాడ హైదరాబాద్కు మధ్యలో చాలా కాలం కట్టలే వాళ్ళు దాన్ని, ఏదంటే లీగల్ ప్రాబ్లం ఉంది. తర్వాత గొడవ చేస్తే బీజేపీ వాళ్ళు అప్పుడు దాన్ని క్లియర్ చేశారు.